మేము నిజాంపేట కార్పొరేషన్ నుండి కుత్బుల్లాపూర్ అసెంబ్లీ ఏదైతే దుండిగల్ మండల్లో ఆ, ఏదైతే ఒక 13 సర్వే నెంబర్లలో యూఎల్స్కి సంబంధించిన 84 ఎకరాలు ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా దాన్ని చట్ట ప్రకారం 84 ఎకరాలు యూఎల్సీ కింద ప్రభుత్వానికి రావాల్సిన భూమి ఈరోజు అది ప్రణీత్ వెంచర్ వాళ్ళకి దాన్ని కొంత ఎన్క్రోచ్ చేసుకోవడం, తర్వాత ఆ 84 ఎకరాల్లో కూడా చట్టపరంగా 2019 నుండి 23 వరకు వివిధ దశల్లో అప్పుడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వారికి అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్న దానిపైన దాదాపు 40 నుండి 45 ఎకరాల ప్రభుత్వ భూమి ఈరోజు ల్యాండ్ సీలింగ్ సంబంధించిన భూమి ప్రణీత్ వెంచర్లోకి ఈరోజు వారు ఆక్రమించుకుని కొంత వాళ్ళకు అనుకూలంగా ఏదైతే ప్రొసీడింగ్ తెచ్చుకున్నారో దానిపైన పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా బౌరంపేటకు సంబంధించిన ఏదైతే ప్రభుత్వ భూములకు వెళ్ళి ప్రైవేట్ వెంచర్కు ఏదైతే రోడ్డు వేసుకుంటున్నారో ఈరోజు దానిపైన కూడా ఫిర్యాదు చేసినాం. ఎందుకంటే అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని నిర్మాణం ప్రైవేట్ వెంచర్ల కోసం చేస్తున్నారు కాబట్టి చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తి వివరాలు అడిగారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇచ్చాము. ఎందుకంటే దాదాపు 84 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ కింద ప్రభుత్వానికి వచ్చిన భూమి ఈరోజు అడ్డదారుల ప్రొసీడింగ్ ముందు పెట్టుకొని ఒక ప్రైవేటు వ్యక్తులకు ఒక వెంచర్ కోసం చేసుకోవడంపై పూర్తి ఆధారాలు ఇవ్వడం జరిగింది. దానికి కంపల్సరీగా రిజ్యూమ్ చేసుకుంటామని చెప్పడం జరిగింది.